హాయ్ ఫ్రెండ్స్, మీరు ఎలా ఉన్నారు? మేమైతే బాగున్నాము. ఈరోజు వీడియో వచ్చేసి 52 సైజ్ అని మీరు ఇక గెస్ చేయరనుకో ఎలా కట్ చేయాలి, మన షోల్డర్ ఎంత, నెక్ ఎంత అనేది పెద్ద సైజు బ్లౌజు. ఈ సైజు బ్లౌజు ఎలా కట్ చేయాలి మళ్ళీ నాకు ముందు వీడియోలల్లో అంటే చాలా రోజులు అయింది అనుకోండి, 1 వీక్ 10 డేస్ 1 మంత్ అయి ఉండొచ్చు. నాకు బ్లౌజ్ రాలేదు, నేను చేయలేను, ఎప్పుడు వస్తుందా మీకు పెడతా అని అనుకున్నాను. అన్ని సైజులు ఇచ్చిండ్రు, ఆ సైజుల ప్రకారమే ఉంది ఈ బ్లౌజు. నేను చెప్తాను, క్లియర్గా మీరు అబ్జర్వ్ చేయండి. కామెంట్ చేసిన వాళ్ళకు కూడా థ్యాంక్ యూ. నేను ఇలాగే కొంచెం లేట్ అయినా మీకు వీడియోలు పెడుతుంటాను. పెద్ద సైజు ఉన్నా కానీ నెక్ కూడా చాలా డీప్గానే ఉంది, అంటే మీకు కూడా యూజ్ అవుతుంది అనుకుంటున్నాను. పెద్ద సైజు బ్లౌజులు పెద్దవాళ్ళే వస్తాయి కదా, మన చిన్నపిల్లల్లాగా వేసుకునేటోళ్ళే రావు అనుకున్నాను. ఇది నెక్ కూడా డీపే ఉంది, నెక్ డీప్ ఉంది, చేతులు పెద్ద ఉన్నాయి, లావు ఉంది, కాబట్టి మీకు సెట్ అవుతుంది అనుకుంటున్నాను. వీడియో మొత్తం స్కిప్ చేయకుండా చూడండి. బ్లౌజే ఓన్లీ లైనింగ్ క్లాత్ కాదు కదా, ప్లెయిన్ బ్లౌజే కదా, 2x2 బ్లౌజు. అంటే 2x2 బ్లౌజే వాళ్ళ ఇంట్లో ఉన్న క్లాత్ ఇచ్చిండ్రు నార్మల్గా. అంటే ఇది మందమే ఉంది. ఇలాగా మనం అంచులు డబుల్ ఫోల్డ్ చేసుకోవాలి. ఇదైతే ఏ బట్టలు పడకుండా ఈజీగా కుట్టేయచ్చు ఫ్రెండ్స్. 52 సైజ్ అంటే మనం మినిమము భయపడతాం ఎంత క్లాత్ తీసుకోవాలని కూడా, అట్లేం లేదు. ఏగో చూడండి, పెట్టుకున్నామా? ఇక్కడ రైట్ సైడ్ వీపు భాగం తీసుకొని ఇక్కడ హైట్ తీసుకుందాం. ఇప్పుడు కట్టింగ్లోకి వెళ్దాం. నువ్వు కట్ చేసే ప్రవళిక నేను చెప్తుంటాను. ప్రతిదానికి ఫస్ట్ మనం అంచులు ఫోల్డ్ చేసుకున్న తర్వాత కింద అనేది కరెక్ట్ ఉందా లేదా అని ఎల్ స్కేల్ తోటి ఇలా లైన్ చేసుకుంటాం కదా, అలాగే లైన్ చేసుకోండి. కొంచెం వేసుకోసున్నా ఎక్కువ తక్కువ అన్నట్టు ఏది ఉన్నా కానీ పోతుంది అన్నట్టు. గట్టిగా అయ్యి మార్కు వాళ్ళకి కనబడితే క్లియర్గా అర్థమవుతుంది. ఓకే, కనబడుతుందా? ఇప్పుడు ఫస్ట్ పాయింట్ లైన్ వేసుకున్న తర్వాత ఖర్చు లైన్ కూడా వేసుకో. అట్లనే ఖర్చు మనం ఎంత వదిలిపెడతామో అంత చాలు, అంత లైన్ వేసేసుకో. ఒకటి ఇక్కడ వరకు వేసుకో, ఇక్కడ వరకు వస్తుండొచ్చు 40 సైజ్ అంటే 50. కింద వేస్ట్ సైజ్ వచ్చేసి వచ్చిన దానికి టేప్ తీసుకో. హైట్ వచ్చేసి ఎగ్జాక్ట్గా 15 ఉంది, మనం ఎగ్జాక్ట్గా 16 అన్నా 15:30 అన్నా పెట్టుకోవాలి. ఇది ఖర్చుది కట్ చేసి ఫస్ట్ అర్థమవుతుంది. అది ఎక్స్ట్రాది ఫస్ట్ అంటే వేసుకోస్తుంది కదా, ఇది కట్ చేసేయాలి ఫస్ట్, కన్ఫ్యూజ్ కాదు. లేకపోతే కొత్త వాళ్ళు కన్ఫ్యూజ్ అయిపోయి ఈ మార్క్ పెట్టేది అది క్లాత్ ఎక్కువ ఉంది కదా అనుకుంటారు. హైట్ పెట్టేసుకున్నాం కదా, ఫస్ట్ పాయింట్ ఇక్కడ ఖర్చు, ఇక్కడ ఖర్చు అంటే కుట్టుకి వదిలేసిన తర్వాత కింద చంక నుంచి పెట్టుకుని చూయించి ఒకసారి పెట్టుకుంటూ. వాళ్ళ బ్లౌజ్ కొలత బ్లౌజ్ నుంచి కింద వీపు భాగం పట్టుకోవాలి, కింద పాయింట్ వదిలేసి పైన పెట్టుకొని కుట్టుకు వదిలేసేయాలి. ఈ 2 పాయింట్లు అయిపోయినాయి, 3 పాయింట్లు అయిపోయినాయి. పాయింట్ 1, 2, 3 ఇది కింద నుంచి మెడబెట్టు. ఇప్పుడు కుట్టుకు పెట్టేసి ఆడ అట్లా. ఇప్పుడు చంక డౌన్ ఎంత ఉందో చెప్పు నాకు. ఈ డౌన్ నుంచి మనము నెక్ మెజర్ వేసుకోవచ్చు, పైనుంచి ఖర్చు కానుంచే 7.5 ఉంది. 7.5 ఆమ్ డౌన్ వచ్చినప్పుడు ఆ చంక రౌండ్ ఎంత ఉందో చెప్పు. చంక రౌండ్ల మెజర్మెంట్ వేసుకోవాలి. బ్యాక్ సైడ్ మాత్రమే వేసుకోవాలి, ఫ్రంట్ పార్ట్ వేసుకోవద్దు. కాదేవా ఎంత వచ్చింది ఆమ్ రౌండ్? 11 ఇంచెస్ ఆమ్ రౌండ్ వచ్చింది. ఇప్పుడు ఈ నుంచి చెస్ట్ పాయింట్ ఎంత వచ్చింది? టేప్ తోటి 11.5 అంటేనే మనకి 52 వస్తుంది. 11, 22, 22, 54. ఓకే, 11. ఇప్పుడు ఇది 7.5 ఆమ్ డౌన్ వచ్చింది, మనకు 11 రౌండ్ రావాలి. మళ్ళీ ఇప్పుడు మనం షోల్డర్ డిసైడ్ చేసుకోవాలి. ఈ పాయింట్ల దగ్గరనే బ్లౌజ్ మీరు కన్ఫ్యూజ్ అవుతుంటారు ఎవరైనా, ఎంత పేర్లైనా ఎవరైనా. ఫస్ట్ ఏం చేయాలి, మనం ఇవన్నీ మనసులో ఐడియా ఉంచుకొని ఇది కొలత బ్లౌజ్ తీసుకోవాలి. కొలత బ్లౌజు ఈ డబుల్ షోల్డర్ని ఇలా ఫోల్డ్ చేసి ఇగో ఇలా పట్టుకోవాలి.
మనమేమి అది కాదు ఊహించి పెట్టుకుంటే మనకి కరెక్ట్ వస్తుంది అన్నది లేదు. నేనైతే ఇలా పెట్టుకుంటానండి. నేను బ్లౌజ్ మాత్రము కంపల్సరీ యూజ్ చేస్తా. ఒకవేళ వాళ్ళు మనిషి వస్తే చూస్తే మాత్రం డిసైడ్ చేసి ఒక్కొక్కసారి నేను దాన్ని బట్టి షోల్డర్ డిసైడ్ చేసుకుంటా. కానీ ఎక్కువ మట్టుకైతే నాకు కొత్త వాళ్ళే కుట్టినప్పుడు ఈ బ్లౌజ్ని ఇలానే రౌండ్ పెట్టుకుంటాం. ఇలా పెట్టుకొని కరెక్ట్ ఎట్లుందో అట్లా ఇక్కడ వీ పాయింట్ డాట్స్ వరకు ఆనాలే ఒక మార్క్ వేసుకోండి. ఇలాగా వేసుకొని ఈ పాయింట్ ఆనే వరకు, అంటే ఈ పాయింట్ ఇలా కుట్టుకు ఆనే వరకు ఇక ఇప్పుడు ఎగ్జాక్ట్గా ఉంది. ఇలా జరిపితే తక్కువ కాలేదా? ఇలా జరిపితే తక్కువ అవుతుంది చూడు. అంటే ఇట్లా కరెక్ట్గా మన కుట్టు ఎక్కడి వరకు వస్తుందో అక్కడ వరకు ఇలా పెట్టుకోవాలి. అర్థం కాలేదు? ఇది కుట్టేసే కుట్టుకు పైన క్లాత్ ఇది కదా పైనది, ఇంకా ఎక్కువ వస్తుంది. ఇట్లా పట్టుకో, ఇట్లా అన్నట్టు, అంటే ఇక్కడ వరకు వస్తుంది. పెట్టిన తర్వాత నార్మల్గా ఒక్కసారి ఎగ్జాంపుల్ చేసుకుందాం. ఇది వచ్చిందా కుట్టు వదిలేసినామా? ఇప్పుడు ఇక్కడికి వచ్చి ఇప్పుడు షోల్డర్ ఎంత ఉందో చూడు. పావుదక్క 7 వచ్చిందా? పావుదక్క 7 అంటే మనం రాసుకుందాం 6 3/4. ఈ 6 3/4కి 7 తీసుకుందాం. ఉండి చూద్దాం, చెప్తా నేను. మనకు తక్కువ వస్తే తీసుకుందాం. ఆమ్ రౌండ్ తక్కువ రాకపోతే మళ్ళీ ఈడ 7/4 వచ్చింది. చంక రౌండ్ 7/2 వచ్చింది. 7/4 కూడా కాదు ఇక కదా. ఇప్పుడు ఇక్కడ ఎంత తీసుకున్నాం? 6 3/4. ఇక్కడ 6 3/4 పెట్టుకొని ఒక మార్క్ వేసుకుందాం. మనము చేంజ్ చేయాలి, వాళ్ళకి అర్థం కావాలి కదా, నీకు అర్థం కావాలి కదా ఎట్లా చేంజ్ అవుతుంది. మరి ఒకటేసారి మీరు ఎట్లా పెట్టిండ్రు? ఇది 1.5 పెట్టేసుకో. ఇప్పుడు రౌండ్ స్కేల్ తీసుకో. రౌండ్ స్కేల్ ఉందా మీ దగ్గర? చూడండి, ఇలాగా మనకు సెట్ అయ్యే విధంగా ఒక లైన్ వేసి, ఇప్పుడు ఆమ్ రౌండ్ 11 వచ్చిందా కొలువు? ఈడికి 11, ఆడికెళ్ళి 11 వచ్చిందా? ఎక్కువ వచ్చిందా తక్కువ వచ్చిందా? ఎక్కువ వస్తే ఏం చేయాలి, తక్కువ వస్తే ఏం చేయాలి చెప్తా. ఎగ్జాక్ట్గా వచ్చింది. నేను ఇంకా మారుద్దామన్నా కదా, మారవద్దు. మారుస్తే ఏమవుతుందంటే షోల్డర్ పడిపోతుంది. ఇది షోల్డర్ పెద్ద ఉంటే పడిపోతుంది. నార్మల్గా ఉన్నంత చూసుకొని నువ్వు ఇప్పుడు నీకు తెలియకపోతే నువ్వు షోల్డర్ పెద్దగా పెట్టినావు అనుకో, ఇందాక వచ్చింది నువ్వు అన్న ప్రకారంగా ఒక పాయింట్ ఎక్కువైతే ఒక పాయింట్ నుంచి పెడితే ఒక పాయింట్ ఇటు తక్కువ అవుతుంది అంతే. దానివల్ల భుజం జారుతుందండి. మనం ఇప్పుడు నాకు 6 3/4 కాదు, ఇంకా తక్కువ పెట్టుకున్నా కానీ 10.5 వచ్చింది. తక్కువ కాలేదా? ఇటు జరిగితే తక్కువ అవుతుంది, ఇటు జరిగితే ఎక్కువ అవుతుంది. ఇది పైకి జరిగి ఇది ఇక్కడ జరిగితే తక్కువ అయిపోతుంది. ఇది ఇట్లనే ఉండి ఇది ఇటు జరిగినా తక్కువ అవుతుంది, పావించన్న. ఇది నువ్వు ఇటు వరిగినావు అనుకో, ఇప్పుడు 11 ఇంచులు రాదు, 11.5 వస్తుంది. మనకు ఫస్ట్కే కరెక్ట్ వచ్చేసింది. నేను కూడా మీకు చేంజ్ చేసి చూపిద్దామనుకున్నా. ఈ కింది భాగంను బట్టి మనము 5 వచ్చినప్పుడు 6 పెట్టుకుంటున్నాం కదా, ఇది 7.5 వచ్చినప్పుడు 6.5 పెట్టుకున్నాం అనుకోవాలి అంతే. ఓకే, మీకు నేను వీడియో ఏం స్కిప్ చేయకుండా చెప్తున్నాను. ఇది ఎంత తీసుకున్నాం మనం ఇప్పుడు? 1.5 వచ్చిందా? ఎగ్జాక్ట్ 1.5 వచ్చింది. ఇక్కడ ఎంత వచ్చింది చెప్పు? వాళ్ళకి అన్ని పాయింట్ టు పాయింట్ చెప్పేసి పెద్ద బ్లౌజ్ కామెంట్ చేసిన వాళ్ళందరికీ ఇది ఇక్కడ టచ్ అయ్యేది. ఇక్కడ 3.5కు టచ్ అవుతుంది. ఇట్లా లైన్ పెట్టి రాయి అక్కడ 3.5. ఇక్కడ 2.5, 3 ఎప్పుడు కానీ ఇక్కడికి వచ్చిన దానికి ఇక్కడ 1/2 ఇంచ్ తక్కువ వస్తుంది చూడు. మనం 2 పెట్టుకున్నప్పుడు 2.5 రాదా? ఇట్లా ఎక్కువ వస్తే ఏమవుతుంది అంటే ఇక్కడ మనకు అనేది సన్నగా వచ్చేసి భుజం దగ్గర మనకి ఇది సన్న బేస్ కనబడుతుంది. అలా రావడం వల్ల మనకు అట్లా అవుతుందని మనం ఇక్కడ 1/2 ఇంచ్ పెద్ద పెట్టుకుంటాం భుజం సైడు. ఇది ఒకటి అయిపోయిందా? ఇప్పుడు నెక్స్ట్ ఈ లైన్ వేసేయు. ఇదెంత పెట్టినావు అన్నీ రాసేసి క్లియర్గా చెప్పేసేయు. వీడియో స్కిప్ చేయకుండా నేను మొత్తం చూపిస్తున్నాను కదా, మీరు కూడా మొత్తం చూసేయండి. మీకు మళ్ళీ ఇంకేమైనా డౌట్ వచ్చి కట్ చేసి కుట్టిన తర్వాత వస్తే నాకు అడగండి.
ఓకే, మొత్తం అయిపోయింది. ఇప్పుడు నెక్ చూద్దాం. ఇప్పుడు నెక్ దగ్గరికి వచ్చేద్దాం. నెక్ ఎంత వచ్చిందా పాయింట్ పెట్టిన దగ్గరికి? నెక్ 3 ఇంచులు వస్తుంది. 3.5 ఉందా? ఇంకొంచెం అడి సరిపో. 3.5 పెట్టు. ఈమె ఫీట్ కొలు. ఫీట్ ఎంత ఉందో చూడు. కుట్ల కాటుకుట్టు పెట్టుకుంటు ఎడికి. ఇది ఎంత ఉంది చెప్పు? మొత్తము 3.35. ఇది ఎంత ఉంది, అది ఎంత ఉంది? షోల్డర్ ఎంత ఉంది? 3.5. ఇది 3.5, అది 3.5 వస్తుందా? ఇది 3.5 వస్తుంది, అది 3.5 వస్తుంది. ఇది 3.5 ఫీట్, 3.5, అది 3.5. అంతే, పెట్టేసి ఇప్పుడు కరెక్ట్ పెట్టాడు రాయిగా. ఇది 3.5. 3.5 పెట్టాను. వద్దొద్దు, ఎక్కువ లేదు. ఇక నేను మార్క్ పెట్టినా కదా, ఎక్కువ డీప్ లేదు. ఇక్కడ కూడా సేమ్ 3.5 పెట్టాలి కదా. పెద్ద స్కేల్ తీసుకో. ఇక్కడ 3.5 కదా, ఆడ రాయి అని చెప్పినా మర్చిపోతా ఊకే మాట్లాడేటప్పుడు. ఇక్కడ 3.5, ఇక్కడ 3.5, మొత్తం 3/4 వచ్చేస్తుంది కదా. 6 3/4, 6 3/4 వస్తుంది. ఇది 3.5, 1/2. నేను ఓన్లీ బ్యాక్ ఫ్రంట్కి పెడతానండి. వీడియోలో లెంత్ ఎక్కువైపోతుంది. మీరు వేరే నెక్స్ట్ డేనే వచ్చేస్తుంది వీడియో. ఈరోజు చూసిన వాళ్ళు రేపు చూడండి. వీడియో లెంత్ ఎక్కువైపోతే మళ్ళీ ఎవరైనా కొత్త వాళ్ళు చూసేస్తుంటే వీడియో ఓపెన్ కూడా చేయరు. పెద్దగా ఉన్నట్టుంది వీడియో అనుకొని ప్లీజ్ మీరు ఏమనుకోవద్దు. మొత్తం వీడియో చివరి వరకు చూసే వాళ్ళైతే కామెంట్ కూడా చేయండి. నెక్స్ట్ వీడియో వస్తుందని మీరే కామెంట్ చేస్తే వాళ్ళు వేరేటోళ్ళకు యూజ్ అవుతుంది అన్నట్టు. మనం ఇప్పుడు ఈలాగా వచ్చింది కాబట్టి ఇది పెట్టకి ఇక నువ్వు ఇదే డ్రా చేయి. మెత్తగానే ఇలాగొచ్చింది ఆమె నెక్, ఇలాగొచ్చింది. అంటే 1/2 ఇంచు పెరిగింది అన్నట్టు కదా. ఓకే, అంతే అంతే. ఓకే ఫ్రెండ్స్, మరి మీకు వీడియో బ్యాక్ పార్ట్, ఓన్లీ బ్యాక్ పార్టే మనకు 12 నిమిషాలు అయింది వీడియో. మరి ఇక వీడియో మొత్తం మళ్ళీ వేరేది ముందు భాగము క్రాస్ పట్టీలు చేతులు పెడితే మనకు అర్థం కాదు. చూడండి, ఇది నెక్, ఇది షోల్డరు, ఇది ఆర్మ్ డౌను, ఇది కింద చుట్టుకొలత, చెస్ట్ పాయింట్. చూడండి, మనకి ఈ 2 కొలతలు తెలిస్తే చాలు, మనం ఏ సైజ్ బ్లౌజ్ అయినా కట్ చేసుకోవచ్చు. ఓకే ఫ్రెండ్స్, మరి బాయ్. కట్ చేసేయి ఇక. నీకు కట్ చేసేయి. స్కిప్ చేయకుండా చూడండి ఫ్రెండ్స్. మరి వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. చెప్పండి సరిత గారు, లైక్ చేయమని, షేర్ చేయమని చెప్పండి. హాయ్ ఫ్రెండ్స్, చక్కగా ఈ కటింగ్ అంతా చూసారు, అర్థం చేసుకోండి, షేర్ చేయండి, లైక్ చేయండి. ఓకే ఫ్రెండ్స్, బాయ్.